సీఎం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలోని మేడిపల్లి మండల రైతు వేదికలో పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్, రైతులు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 500 కేంద్రాల్లోని రైతు వేదికల వద్ద రైతు నేస్తం కార్యక్రమం మరియు రైతులతో పరస్పర చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులతో పరస్పరం మాట్లాడటానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీమతి వాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సంఘ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రైతు వేదిక వద్ద రైతులు ముఖ్యమంత్రి రుణమాఫీ చేసిన సందర్భంగా బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేరవేయండి. ఎవరికైనా అవగాహనలో లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు సహకరించి రైతులను సమన్వయం చేసి బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకు సహాయంగా ఉండి వాళ్ళ రుణమాఫీ జరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహచార శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా. ఇంకొక మాట, ఎల్లయ్య గారు చెప్పినట్టుగా వారి సూచన మేరకు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాటివ్వండి. మీ తరపున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీన్ని కూడా మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.